వీళ్ళ ఆపోజిట్ పార్టీ వాళ్ళు అక్కడ ఒక కర్ర పాతి దానికి జెండా ఎగరేశారు. ఎవరో లేని టైం చూసి దాన్ని చించడానికి పైకెక్కాడు. అప్పుడు ఇతను ఒక సంఘటన చూశాడు మేడం. వినోద్, నువ్వేం చూసావో మేడంతో చెప్పు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా? మేడం, ఆ సంఘటన రాత్రి జరిగినా కూడా ఆ మొహాన్ని క్లియర్ గా చూశాను మేడం. కానీ అతను అంత పెద్ద మనిషి కాదు. అతను ఒక 10-11 ఏళ్ళలో ఉన్న చిన్న కుర్రాడు మేడం. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని మీరు ఎక్కడ చూసినా మా పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయండి. ప్రెస్ మీట్ తర్వాత ఈ ఫోటో డిజిటల్ కాపీని అన్ని ఛానల్స్ కి పంపిస్తాను. ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్స్ డానో. ఐ గెస్ ఇట్స్ ఓవర్. మురళి, ఈ ఫోటోని వెంటనే సర్క్యులేట్ చేయాలి. అన్ని ఛానల్స్ కి పంపండి. ఓకే, సోషల్ మీడియా కూడా పంపించేద్దాం మేడం. శామ్, ఆ రోజు నీతో హార్ష్గా మాట్లాడాను, కానీ నువ్వు ఊహించిన వైల్డ్ థియరీ ఈ కేసుకి పెద్ద లీడ్ అయింది. అండ్ దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు యూ. బాయ్. ఏంటి తల్లి ఒంటరిగా? ఈ రోజు అల్ఫోన్సో సెక్షన్ ఉందిగా? అది అయిపోయింది, ఇప్పుడు ఫ్రీ టైమే. అలాగా, నాతో రా, నీకు వ్యక్తిని పరిచయం చేస్తాను. ఏంట్రా చెప్పు. మీ నాన్న అక్కడ చికెన్ ని పీస్ చేస్తున్నాడు. నాన్నకు హాయ్ చెప్పు. హాయ్. హాయ్ నైనా, హౌ ఆర్ యు? అవును, ఏం చేస్తున్నావు? ల్యామ్ బార్బెకోవా. ఆహా, బంగారం, నువ్వు డాడీని ఇంకా మర్చిపోలేదు కదా? చూడ్డానికి ఎలా ఉన్నాడు చూడు, జోకర్ లాగా. హలో డాక్టర్. యా వస్తున్నాను. విశేషాలని తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళ మమ్మీ తెలిసిందంటే నేను అయిపోతాను. డాక్టర్, మే కమిన్? రితిక, యా కమిన్. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి నిన్ను డైరెక్ట్ గా రమ్మన్నాను. ఓకే. నిన్న మీరు రిలీజ్ చేసిన స్కెచ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికిందా? నో, నాట్ యెట్. స్కెచ్ చూసినప్పటి నుంచి ఈ మొహాన్ని నేనెక్కడో చూసినట్టు అనిపిస్తోంది. కొద్ది రోజులకు ముందు జోనల్ హోమ్ నుంచి ఈ అబ్బాయిని కౌన్సిలింగ్ కి నా దగ్గరికి పంపారు. పేరు రూబెన్ ఎలిట్స్. ఇప్పుడు వీడు మిస్ అయ్యాడు. కొన్ని రోజులుగా నేను ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో బిజీగా ఉండడం వల్ల
వీడి కేసు రిఫర్ చేసి క్లినికల్ థెరపిస్ట్ డాక్టర్ జయకుమార్ దగ్గరకు పంపించాను. ఆయన ఇప్పుడు లీవ్ లో ఉన్నారు. కొన్ని సంవత్సరాలకు ముందే ఈ రోమన్ కేసు నా దగ్గరకు వచ్చింది. గ్రౌండ్ లో ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న గొడవ వల్ల తన ఇద్దరు ఫ్రెండ్స్ ని తల మీద రాయితో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు ఈ 8 ఏళ్ల అబ్బాయి. ఆ రోజే నేను వాడిని మొదటిసారిగా చూశాను. ఇక ఆలస్యం చేయకుండా ఐ స్టార్టెడ్ థెరపీ సెషన్స్. చాలా రోజుల ప్రయత్నం తర్వాత నేను మెల్లగా వాడితో కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టాను. బికాస్ ఆఫ్ మై కంటిన్యూస్ అపీల్ జోనెల్ హోమ్ నుంచి నెలకు ఒకసారి వాడికి మా ఇంట్లో సూపర్వైజ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కొన్నేళ్ల తర్వాత వాడు బాగా కోలుకున్నాడు. కానీ 2 వారాల క్రితం అవన్నీ మళ్లీ అలాగే అడ్డం తిరిగాయి. కొన్నేళ్ల క్రితం ఆ చిన్న కుర్రాడి కళ్ళల్లో నేను చూసిన ఆ ఘోరమైన భావాలను మళ్లీ వాడి కళ్ళల్లో చూశాను. రూబిన్, దట్ వాజ్ లాస్ట్ టైమ్ ఐ సా హిమ్. ఇన్ని రోజులుగా నేను వాడిని సేఫ్ గా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చేంత వరకు శామ్, నీ చైల్డ్ కిల్లర్ థియరీని వ్యాలిడేట్ చేయడానికి ఇదొక్కటి సరిపోతుంది. వాడి పేరు డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. నో, ఐ థింక్ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఎవరి సహాయం లేకుండా వీధిలో బతుకుతున్న ఒక కుర్రాడు మన ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ని మోసం చేసి దాక్కోలేడు.